ఎవరైనా అమెరికా మీద యుద్ధం చేస్తే లేదా అమెరికాకి ప్రాణాంతక పరిస్థితులు వచ్చినప్పుడు అమెరికానే యుద్ధంలోకి దిగితే ఆ సందర్భంలో ఆర్థిక పరిస్థితుల మీద నియంత్రణ కోసం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చినటువంటి విస్తృత అధికారాలే టారిఫ్లు. ఆ టారిఫ్ల అధికారం అంటే యుద్ధ సందర్భంలో వాడాల్సిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తనే యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఆంక్షలు పెడుతూ మన చైనా మీదన 500% దాకా 250% దాకేసి మళ్ళీ తగ్గించుకున్నాడు. భారత్ మీదన 50% వేసాడు, ఇంకా వేస్తానంటున్నాడు. బ్రెజిల్ మీద ట్యాక్స్లు వేస్తానంటున్నాడు. ఇలాంటి సందర్భంలో సుప్రీంకోర్టులో అక్కడ సవాల్ కావడం, సుప్రీంకోర్టు దాని మీద విచారించి మన శుక్రవారం ఇవ్వాల్సిన తీర్పు ఆగింది. అయితే ఈ శుక్రవారం ఇస్తారన్నటువంటి మాట వినబడుతోంది. దీంతో సుప్రీంకోర్టుని బ్లాక్మెయిల్ చేస్తున్న ట్రంప్ ఏమని, టారిఫ్లకు వ్యతిరేకంగా ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పిస్తే అమెరికా వందల కొద్ది బిలియన్ డాలర్లను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మన దేశంలో పెట్టుబడులు కూడా తగ్గిపోతాయి. ఇతర దేశాలు మన దగ్గరకు వచ్చి ఫ్యాక్టరీలు ప్లాంట్లు నిర్మించరు. ఈ టారిఫ్లతో ఇప్పుడు అమెరికా వెలిగిపోతోంది. ఇది ఎట్లాగే కొనసాగాలి. జాతీయ భద్రతకు సంబంధించిన విషయంలో సుప్రీం తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం అది అమెరికాకి తీవ్ర ఇబ్బందే అని చెప్పి పరోక్షంగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సుప్రీంకోర్టుని.